ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పరచుకున్నది. ఎందుకంటే ఈరోజు వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే చేసిన అహంకారపూరితమైన ఉద్దేశంతో దుర్భాషలాడి మా వెలమ జాతిని దుర్భాషలాడిన సందర్భంగా మా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ కార్యవర్గము మరియు మిగతా సభ్యులందరము సమావేశమై వారికి హెచ్చరించే దిశలో మాట్లాడుతున్నాము. ఒక శాసనసభ్యుడై ఉండి శాసనపరంగా రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో గవర్నర్ సమక్షంలో రాగద్వేషాలకు అతీతుడినై కాన్స్టిట్యూషన్కి బద్ధుడినై ప్రజల పాలన పట్ల ఉంటానని చెప్పి ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించినాడు. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, వెలమ జాతి అని కించపరుస్తూ నానా దుర్భాషలాడాడు. దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుందా? అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెలమ సంఘం వెలమ జాతి శాసనసభ్యులు ఉన్నారు. అలాంటప్పుడు వారు అవసరం లేదా? మరి ఇలాంటి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు మరి ఇతను చిలుకన పలుకుల వలన పలికిస్తున్నారా, లేదంటే ఈ వీర్లపల్లి శంకర్కు ఏదైనా బిస్కెట్ వేస్తారనే ఆశతోని ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడా? ఎందుకంటే ఒక వెలమ జాతి అతన్ని గురించి ఆలోచించింది లేదు, అతని గురించి మాట్లాడింది లేదు. అనవసరంగా అసందర్భంగా మా జాతి పట్ల మాట్లాడడము అది ఆయనకు మంచిది కాదు. దీని పట్ల ఆయన తక్షణమే క్షమాపణ కోరుతూ మా జాతి పట్ల క్షమాపణ కోరితేనే ఆయన బాగుంటుంది. లేనిచో తగిన మూల్యం చెల్లించక తప్పదు. మా జాతి మొత్తము అగ్రతుని ఉన్నారు. ప్రతి సంఘాలు, ప్రతి సభ్యుడు, ప్రతి పౌరుడు, వెలమ పౌరుడు ఈ విషయం పట్ల ఖండిస్తున్నారు. కాబట్టి మా ఆవేశాలకు ఆయన తట్టుకునే శక్తి లేదు ఆయనకు. మా వెలమ జాతిని కించపరిస్తే భవిష్యత్తులో కానీ ఇక ముందు ఇంకా ఇతర నాయకులు ఎవరైనా కానీ ఈ మధ్య చెడమడ మాట్లాడుతున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. మా వెలమ జాతి తరపున, మా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ కార్యవర్గం తరపున మేము వారిని హెచ్చరిస్తున్నాం. తప్పకుండా ఆయన మాటలు రివర్స్ తీసుకోవాలి, క్షమాపణలు కోరాలి. లేకపోతే మాత్రం రేపటి నుంచి మా కార్యాచరణ ఆయన తగిన మూల్యం చెల్లించే విధంగా ఉంటుంది.